ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనము. సహోదరి సహోదరులారా, మనుషులకు భయపడడం లేదా లోకపు పరిస్థితులను చూసి కంగారు పడడం మన జీవితంలో ఎలాంటి ఉచ్చులను తెస్తుందో, అలాగే సర్వశక్తిమంతుడైన దేవునిపై నమ్మకం ఉంచడం మనల్ని ఎంత సురక్షితంగా కాపాడుతుందో ఈ వచనం అత్యంత స్పష్టంగా వెల్లడిస్తుంది. ఈ లోకంలో మనుషులు ఎదుర్కొనే సవాళ్ల మధ్య ఏ శక్తిపై ఆధారపడుతున్నారనే దానిపైనే వారి భద్రత ఆధారపడి ఉంటుందని దేవుని వాక్యం ఇక్కడ 2 విభిన్న మార్గాల ద్వారా మనకు బోధిస్తుంది. మొదటిగా, భయపడుట వలన మనుష్యులకు ఉరివచ్చును అని ఉంది. ఇక్కడ భయపడుట అంటే చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి లోకంలో ఉండే మనుషులకు లేదా భవిష్యత్తుకు అనవసరంగా భయపడిపోయి రాజీ పడడం. ఎవరైతే మనుషుల అభిప్రాయాలకు లేదా బెదిరింపులకు భయపడతారో ఆ భయమే వారి జీవితంలో ఒక పెద్ద ఉరిగా మారుతుంది. భయంతో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు పొరపాట్లకు, శాశ్వతమైన ఉచ్చులలో చిక్కుకోవడానికి దారితీస్తాయి. ఉదాహరణకు, సమూయేలు ప్రవక్త రాక కోసం ఆలస్యమైనప్పుడు ఫిలిష్తీయుల సైన్యం తమపైకి వస్తున్నదని చూసి సౌలు తీవ్ర భయానికి గురయ్యాడు. దేవుని ఆజ్ఞను మీరి యాజకుడు కాకపోయినా తానే స్వయంగా దహనబలి అర్పించాడు. ఫలితం ఆ భయంతో కూడిన తొందరపాటు నిర్ణయమే అతని రాజరికానికి ఉరిగా మారింది. దేవుడు అతన్ని విడిచిపెట్టాడు. చివరకు అతని రాజీ పడిన జీవితం ఘోరమైన పరాజయంతో ముగిసింది. అలాగే కనాను దేశాన్ని వేగు చూడడానికి వెళ్లిన 12 మందిలో 10 మంది అక్కడి బలమైన ప్రజలను చూసి భయపడిపోయారు. మేము వారి ఎదుట మిడతల వలె ఉన్నాము అని భయంతో కృంగిపోయారు. దేవుని వాగ్దానాన్ని నమ్మకుండా మోషేకు వ్యతిరేకంగా గొనుగుతూ తిరిగి ఐగుప్తుకు వెళ్లిపోదామని రాజీపడ్డారు. ఫలితం ఆ అవిశ్వాస భయమే వారి జీవితాలకు ఉరిగా మారింది. ఆ తరం వారందరూ, అనగా యెహోషువ, కాలేబు తప్ప మిగతా వారందరూ వాగ్దాన భూమిని చూడకుండా అరణ్యంలోనే నాశనమైపోయారు. ప్రియులారా, మనుషులకు, పరిస్థితులకు భయపడి మనం తీసుకునే నిర్ణయాలు తాత్కాలికంగా రక్షణగా అనిపించినా కాలక్రమేణా అవే మన జీవితానికి ఒక పెద్ద ఉరిగా మారుతాయి. సౌలు రాజు సైన్యానికి భయపడి దేవుని ఆజ్ఞను మీరినప్పుడు 10 మంది వేగుల వారు శత్రువులను చూసి భయపడి వాగ్దాన భూమిని కోల్పోయినప్పుడు మనం చూసిన సత్యం అదే. మనుషుల భయం మనల్ని దేవుని కృప నుండి దూరం చేస్తుంది, విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. కాబట్టి లోకపు బెదిరింపులకు లేదా భవిష్యత్తు అభద్రతా భావాలకు భయపడిపోకుండా సమస్తాన్ని సృష్టించి నడిపిస్తున్న జీవముగల దేవుని వైపు చూద్దాం. ఆయన వాగ్దానాలను నమ్ముదాం. రెండవదిగా, యెహోవా యందు నమ్మకం ఉంచువాడు సురక్షితంగా ఉండును అని ఉంది. లౌకిక భయాలకు తావు ఇవ్వకుండా సమస్తానికి యెహోవా యందు నమ్మకం ఉంచువాడు దేవుని అపారమైన కృపలో ఎంతో భద్రంగా, సురక్షితంగా ఉంటాడు. దేవుడే మన కోటగా ఉన్నప్పుడు లోకంలో ఏ శత్రువు లేదా ఏ భయము మనల్ని ఏమీ చేయలేదు. ఆయన తన రెక్కల క్రింద మనల్ని సురక్షితంగా దాచుకుంటాడు. ఉదాహరణకు, ఇజ్రాయేలీల సైన్యమంతా గొలియాతును చూసి భయంతో వణికిపోతున్న సమయంలో యువకుడైన దావీదు మాత్రం లౌకిక భయాలకు తావు ఇవ్వలేదు. యెహోవా నా వెలుగు, నా రక్షణ, నేను ఎవరికి భయపడుదును అనే నమ్మకంతో దేవునిపై సంపూర్ణ భారం మోపాడు. గొలియాతు ముందు తాను చిన్నవాడైనా యెహోవా నా శైలము, నా కోట అనే నమ్మకంతో నిలబడి అద్భుతమైన విజయాన్ని సాధించాడు. దేవుని యందు నమ్మిక ఉంచిన దావీదు ఆ విపత్కర పరిస్థితులలోనూ సురక్షితంగా నిలబడ్డాడు. అలాగే ఫిలిప్పి పట్టణంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు పౌలు, సీలల మీద అకారణంగా దాడి చేసి వారి బట్టలు చింపి కఠినమైన దెబ్బలు కొట్టారు. ఆ తర్వాత వారిని అత్యంత భద్రత గల లోపలి చెరసాలలో పెట్టి కాళ్లకు ఇనుప బేడీలు బిగించి బంధించారు. శరీరం అంతా గాయాలు, నొప్పి. ఆ చీకటి చెరసాలలో మరుసటి రోజు ఏం జరుగుతుందో అనే భయంకరమైన పరిస్థితి అది. అటువంటి హింసాకరమైన వాతావరణంలోనూ వారు నిరుత్సాహపడలేదు. అర్ధరాత్రి సమయంలో వారు దేవునికి ప్రార్థన చేస్తూ, కీర్తనలు పాడుతూ దేవుని యందు తమకున్న అచంచలమైన నమ్మకాన్ని వ్యక్తపరిచారు. వారు దేవునిపై ఉంచిన నమ్మకానికి ఆకాశం స్పందించింది. అకస్మాత్తుగా గొప్ప భూకంపం వచ్చి చెరసాల పునాదులు అదిరిపోయాయి. వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నవి. అందరి బేడీలు ఊడిపడ్డాయి. అప్పుడు విపత్కర ప్రమాదంలోనూ దేవుడు వారి ప్రాణాలకు ఏ హాని కలగకుండా సంపూర్ణంగా సురక్షితంగా కాపాడాడు. అంతేకాక ఆ చెరసాల నాయకుని కుటుంబం మొత్తం రక్షించబడేలా దేవుడు ఒక మహా అద్భుతాన్ని జరిపించాడు. ప్రియులారా, లోకం భయపెట్టాలని చూసిన శత్రువులు లేదా పరిస్థితులు చుట్టుముట్టినా లౌకిక భయాలకు తావు ఇవ్వకుండా యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు ఎప్పుడూ దేవుని కృపలో అత్యంత సురక్షితంగా ఉంటాడు. గొలియాతును చూసి ఇజ్రాయేలీలందరూ వణికిపోయినా దావీదు దేవునిపై నమ్మకం ఉంచి అద్భుత విజయం సాధించాడు. అలాగే
పౌలు శీల చెరసాలలో శ్రమ అనుభవిస్తున్న భయపడక దేవుణ్ణి స్తుతించి సంపూర్ణ రక్షణను, అద్భుత విడుదలను అనుభవించారు. సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనం జీవిస్తున్న దినాలలో అనేక రకాల పరిస్థితులు మనలను చుట్టుముడుతూ ఉంటాయి. భవిష్యత్తు గురించిన అభద్రతా భావం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు మరియు మనుషుల బెదిరింపులు మనల్ని భయపెట్టాలని చూస్తుంటాయి. అయితే మనుషులకు భయపడడం లేదా లోకపు పరిస్థితులను చూసి కంగారు పడడం మన జీవితంలో ఎలాంటి ఉచ్చులను తెస్తుందో, అలాగే సర్వశక్తిమంతుడైన దేవునిపై నమ్మకం ఉంచడం మనల్ని ఎంత సురక్షితంగా కాపాడుతుందో ఇంతవరకు మనం ధ్యానించాము. కాబట్టి సహోదరులారా, ఈ రోజు నుండి మన జీవితంలో ఎలాంటి భయాలు, అంధకార పరిస్థితులు ఎదురైనా మనుషులను చూసి కంగారు పడక సమస్తాన్ని జయించి సర్వశక్తిమంతుడైన దేవునిపై మన నమ్మకాన్ని ఉంచుదాం. ఆయన మనల్ని తన రెక్కల క్రింద భద్రపరిచి నిశ్చయంగా మనకు జయమును, సంపూర్ణ కాపుదలను అనుగ్రహిస్తాడు. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, భయపడుట వలన మనుష్యులకు ఉరివచ్చునని, నీ అందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా నుండునని, ఈ లోకంలో మనుషులు ఎదుర్కొనే సవాళ్ల మధ్య ఏ శక్తిపై ఆధారపడుతున్నారనే దానిపైనే వారి భద్రత ఆధారపడి ఉంటుందని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మనుషుల భయం మమ్మల్ని నీ కృప నుండి దూరం చేసి మా విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది గనుక లోకపు బెదిరింపులకు లేదా భవిష్యత్తు అభద్రతా భావాలకు భయపడిపోకుండా సమస్తాన్ని సృష్టించి నడిపిస్తున్న జీవము గల నీ వైపు చూస్తూ నీ వాగ్దానాలను గట్టిగా పట్టుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, లోకం భయపెట్టాలని చూసినా, శత్రువులు లేదా పరిస్థితులు చుట్టుముట్టినా లౌకిక భయాలకు తావు ఇవ్వకుండా సౌలు మరియు ఇజ్రాయేలు వేగుల వారి వలె భయంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, దావీదు మరియు పౌలు శీలల వలె నీపై సంపూర్ణ నమ్మకముంచి ఏ విపత్కర పరిస్థితిలోనైనా స్థిరంగా నిలబడే విశ్వాసాన్ని కలిగి ఉండుటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే ప్రతి అభద్రతా భావం నుండి, శోధనల నుండి రక్షించి నీ రెక్కల క్రింద నిత్యము భద్రపరిచి నీ ఆశ్చర్యకరమైన కాపుదలతో నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.